మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేను ఇన్న ప్లేస్ చూడండి, ఒక్కసారి వెనకాల చూడండి. ఏదో ఒక మూవీ సెటప్ అనుకుంటున్నారా? ఇది మూవీ సెటప్ లాంటిదే, బట్ మూవీ సెటప్ కాదు, అవేర్నెస్ సెటప్ అని చెప్పొచ్చు. ఇది వరకు కూడా మనం ఒకటి అనంకొండలో జరిగిన సైలెన్సర్ కి సంబంధించిన ఒక సెటప్ ని చూపించడం జరిగింది. అది కూడా ట్రాఫిక్ వాళ్ళే చేశారు. పోలీస్ స్టేషన్ దగ్గర అది జరిగింది అనమాట. ఈ పబ్లిక్ గార్డెన్ దగ్గర నుంచి జంక్షన్ దగ్గర ఇది అవేర్నెస్ కోసం పెట్టడం జరిగింది. లాస్ట్ టైం మీకు వీడియోస్ చేశాను. ట్రాఫిక్ సంబంధించిన ఆఫీసర్సే ఇక్కడ కూడా ఇలాంటి ఒక సెటప్ చేయడం జరిగింది. ఇది కూడా అవేర్నెస్ అని చెప్పొచ్చు. సైలెన్సర్లు ఈ మధ్య కాలంలో చాలా చాలా బీభత్సం సృష్టిస్తున్నాయండి. ఎందుకంటే బయటకు వచ్చిన వెంటనే ఇప్పుడు హార్ట్ స్ట్రోక్స్ రావడం కానీ, ఆ సౌండ్ కి విపరీతంగా టెన్షన్ ఫీల్ అయిపోవడం కానీ, రాత్రిళ్ళు వాడలలో తిరిగినప్పుడు కూడా ఇది బాగా జరుగుతుంది కదా. అయితే ఇప్పుడు ఇది కేజీఎఫ్ మూవీలో ఉంటుంది కదా, మనకి పెద్దమ్మ తల్లి ఎక్విప్మెంట్ అంటారు కదా, ఆ గన్ లాగా వీళ్ళు మొత్తం కూడా ప్లేస్ చేశారు. ఇది అవేర్నెస్ కోసమే. అసలు ఎందుకు చేశారు? ఇప్పుడున్న పరిస్థితిలో దీనికి రెస్పాన్స్ ఎలా వస్తుంది? కొంచెమైనా ప్రజల్లోకి వెళ్ళిందా? మరి ఫస్ట్ వీడియోకి ఇప్పుడు వీడియోకి ఎలా ఉంది రెస్పాన్స్ అనేది ఒకసారి మాట్లాడదాం. ప్రస్తుతానికి మనతో పాటు ట్రాఫిక్ సిఐ ఉన్నారండి, సీతారెడ్డి గారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. ఈ అవేర్నెస్ అనేది ఎంత వరకు పోతుంది ప్రజల్లో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి సార్. సీతారెడ్డి గారు ఎలా ఉన్నారు? సార్, ఏంటి ఇది కొత్తగా అనిపిస్తుంది మాకు కూడా. సైలెన్సర్ ఇది వరకు చూసాము, అది కొంచెం అవేర్నెస్ కోసం జస్ట్ ప్లే చేశారు ఇక్కడ. అలాంటిది ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొత్తం కూడా మార్చేశారు. ఒక సినిమాలో, ఒక కేజీఎఫ్ సినిమాలో ఉన్న వెపన్ లాగా తయారు చేసిన వాస్తవానికి అయితే తయారు చేసినప్పుడు ఆ ఉద్దేశం లేదు, కానీ చేసేసరికి ఆ షేప్ వచ్చింది. బట్ ఇంటెన్షన్ ఏంటంటే పబ్లిక్ లో ఒక కాన్సెప్ట్ వెళ్ళిపోవాలి ఈజీగా. మనం ఒకరినిద్దరిని పిలిచి మనం ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అని చెప్పే బదులు ఇది ఎక్కువ మందిలో డిస్కషన్ ఉంది. ఎందుకు పెట్టారు దీన్ని పెట్టడం వల్ల వెనక ఉన్న ఉద్దేశం అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు మమ్మల్ని. ఏమే జస్ట్ పిల్లలు చేసే పనులు సైలెన్సర్ లో మాడిఫై చేయడం వల్ల జరిగే అనర్థాలనే ప్రజల్లో డిస్కషన్ చేయడం కోసం, వాళ్ళకి తెలియడం కోసం పెట్టామండి ఇది. బట్ ఎక్కువ మంది డిస్కషన్ చేస్తున్నారు దీన్ని. అంటే ఇది ఎందుకు పెట్టారని చూస్తుంటే డిస్కషన్ చేస్తున్నారు. దీన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళ ఒరిజినల్ సైలెన్సర్ తో బయలుదేరి మధ్యలో చేంజ్ చేసుకుని పేరెంట్స్ తెలియకుండానే కాలేజ్కి వెళ్ళిపోయి మన కాలేజ్ నుంచి వాళ్ళ యొక్క ఫ్రెండ్ రూమ్ లో మళ్ళీ చేంజ్ చేసుకుని ఇళ్ళకి కూడా వెళ్తున్నారు. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక డిస్కషన్ వెళ్ళాలన్న ఉద్దేశంతో తయారు చేయడం జరిగింది. లాస్ట్ టైం కూడా మీరు ఇక్కడ పబ్లిక్ గార్డెన్ దగ్గర పెట్టినప్పుడు సార్, మేము వచ్చి షూట్ చేసినప్పుడు లక్షల కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ లలో చాలా వరకు అడిగింది ఏంటంటే, అంటే మేము అంత కాస్ట్లీ పెట్టుకుంటున్నాం, చాలా కాస్ట్లీగా మేము తీసుకొచ్చుకుంటున్నాం వెహికల్ ని, మీరు అలా చేయడం కరెక్టేనా అన్నట్టుగా అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ మేడం. అయితే వాళ్ళ మనీ కూడా వేస్ట్ కాకూడదు, మేము కష్టపడి సంపాదించిన సొమ్ముతోటి కొనుక్కుని అని ఇట్లా రోడ్ల మీద వేస్ట్ అవుతున్నాయి, అట్లా వేస్ట్ కాకూడదు అని ఒక కాన్సెప్ట్ కూడా వెళ్ళాలనేది మా యొక్క ఉద్దేశం. అంతేగాని వాళ్ళ మనీని వేస్ట్ చేయాలని కాదు. బట్ ఈ మనీతో పోలిస్తే పబ్లిక్ దగ్గర డ్యామేజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒక హార్ట్ పేషెంట్ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక స్కూల్ కావచ్చు, దీనివల్ల ఎక్కువ మంది డ్యామేజ్ జరుగుతుంది. సో దాంతో పోల్చుకునేది పోయేది వాళ్ళకి ఏమి ఎక్కువ ఏం కాదు. అండ్ ఇంకొకటి సార్, ప్రజల దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్ నేను మీ ముందు పెడుతున్నాను. ఇలాగే ఈ అవేర్నెస్ లాగే ఇక్కడ రోడ్లు చూసుకున్నట్టయితే వరంగల్ అనంకొండలో రోడ్ల విషయంలో కూడా చాలా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దాని మీద కూడా ఏదైనా అవేర్నెస్ చేయొచ్చు కదా? తప్పకుండా మేడం. రాబోయే రోజుల్లో మేము ఒక నిన్న మొన్న ఒక డిస్కషన్ కూడా చేసి ఒక కాన్సెప్ట్ రెడీ చేసుకున్నాం. జంక్షన్స్ లో ఎక్కువ మంది సిగ్నల్ జంప్ అవుతున్నారు, డ్రగ్స్ కి అలవాటు అవుతున్నారు, చాలా మంది యూత్ డ్రగ్స్ కి అలవాటు. సో వాటి మీద కూడా మేము సైనేజ్లు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ఆల్ జంక్షన్స్ లో, ఆల్ ఇంపార్టెంట్ జంక్షన్స్ లో డ్రగ్స్ సంబంధించిన మహమ్మారి అని చెప్పేసి వాళ్ళని అవేర్ చేసే విధంగా బోర్డ్స్ పెట్టాలని నిర్ణయిస్తున్నాం. ఖచ్చితంగా ఆల్ జంక్షన్స్ లో అవి కూడా పెడతాం. సార్, గవర్నమెంట్ కి సంబంధించి అంటే ఈ రోడ్లు బాగాలేవు, ఈ రోడ్లు బాగున్నాయి అనే అవేర్నెస్ కూడా గవర్నమెంట్ కి ఇవ్వగలుగుతారా మీ తరపు నుంచి? తప్పకుండా మేడం, తప్పకుండా ఇవ్వగలుగుతుంది. మాక్సిమం ఏంటంటే మనకి రిపేర్స్ నడుస్తున్నాయి ప్రస్తుతానికి. అంటే రోడ్ వైడనింగ్ అనేది గవర్నమెంట్ పాలసీ ఇష్యూ కాబట్టి దాని గురించి మేము కామెంట్ చేయకూడదు. బట్ ఉన్నంతలో వరకు ప్రివిలేజ్ కల్పించడం కోసం ఫుట్పాత్ లో ఎంక్రోచ్మెంట్లు కానీ, డివైడర్ మీద చిన్న చిన్న ప్యాచెస్, అన్నెసరీ యూటర్న్స్, పబ్లిక్ ఎక్కడ పడితే అక్కడ క్రిస్ క్రాస్ గా జాయిన్ అవ్వడం, నెగ్లిజెన్సీగా ఆల్ ఆఫ్ సడన్ గా రోడ్ దాటడం, జెబ్రా క్రాసింగ్, అట్లాంటి వాటి కూడా సైనేజ్ బోర్డులు పెట్టడం కొంత అవేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మేడం. సార్, ఇంకొక రిక్వెస్ట్ సార్, అంటే వర్షాకాలం రాగానే అన్ని ఏరియాస్ లలో కొంతవరకు మొత్తం వాటర్ లెవెల్స్ అనేది ఉంటాయి. అప్పుడు కార్లు డ్యామేజ్ అయితే అలాగే మనుషులు కూడా మాన్యువల్స్ లలో పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడైతే ప్రమాదం చోట్లు ఉన్నాయో అక్కడ మీరు అంటే అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఏదైనా మరమ్మతులు తొందరగా చేయించడం కానీ, లేదంటే అక్కడ ఉన్నదనేది ప్రజలకు తెలియజేసేలాగా చేస్తారా సార్? ఇది మనకి కొన్ని వాటర్ లాగింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది మేడం. ఆల్రెడీ కమిషనర్ ఈ లిస్ట్ కూడా మేము కమిషనర్ గారికి కూడా ఇచ్చాము. వీటిని త్వరగా అటెండ్ కావాలని చెప్పి మన రోడ్ సేఫ్టీ మీటింగ్ కూడా జరిగింది మనకి. ఆ రోడ్ సేఫ్టీ మీటింగ్ లో మేము కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్పిన మా వైపు నుంచి రెగ్యులర్ ఫీల్డ్ లో మేము ఉంటాం కాబట్టి వాళ్ళ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ తో పాటు మేము కూడా ఐడెంటిఫై చేసిన ప్లేసెస్ కొన్ని ఇవ్వడం జరిగింది.
సాధ్యమైనంత వరకు చాలా స్పీడ్ గా అటెండ్ అవుతామని చెప్పారు. కొన్ని వర్క్స్ నడుస్తున్నాయి. అలంకార్ దగ్గర కంప్లీట్ అయింది ఆల్రెడీ, మనకి వాటర్ సాగ్నేషన్ పాయింట్ పోయింది. ఇంకా కొంత బస్ స్టాండ్ ఏరియా ఉంది, కొన్ని చిన్న కాలనీస్ కూడా ఉన్నాయి, మనకి చాలా కాలనీస్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా వార్ ఫుడ్ పేస్ట్ లో చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది మేడం. సార్ ఇంకొకటి సార్, అంటే మద్యపానం సేవించడం అనే కాదు, చిన్న చిన్న కూల్ డ్రింక్స్ తాగినా కూడా ఒక రీడింగ్ అనేది నమోదు అవుతుంది. దాని వల్ల మేము ఎఫెక్ట్ అవుతున్నాము, చాలా సేపు ఆగాల్సి వస్తుంది మేము అంటున్నారు. వాటికి ఏం చెప్తారు? కానీ వాస్తవానికి కూల్ డ్రింక్స్ లో కానీ, పాన్ బార్లు కానీ, గుట్కాలు కానీ, పాన్ మసాలా కానీ వచ్చే అవకాశం లేదు మేడం. ఆ సైంటిఫిక్ కూడా ఎక్కడ ప్రూవ్ కాలేదు. బట్ వాళ్ళు ఏంటంటే అక్కడ నుంచి ఓవర్కమ్ కావడం కోసం ఏదో ఒక రీజన్ చెప్తారు తప్ప అది ఎట్టి పరిస్థితిలో కాదు. అంటే పబ్లిక్ సేఫ్టీ కోసం కొంత డిలే అయ్యే మాట అయితే వాస్తవమే. వెహికల్ చెకింగ్ చేయడం వల్ల ఎవరైతే ఇన్నోసెంట్స్, ఎవరైతే కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బందికరమే. కానీ సొసైటీ యొక్క మేలు కోరి మాత్రం ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది మేము. ఎందుకంటే ఎవరి మెడలో కూడా బోర్డు వేసి ఉండదు, నేను తాగాను, నేను తాగి నడుపుతున్నాను, ఎవరి దగ్గర ఉండదు. ఖచ్చితంగా చెకింగ్ చేయాలి కాబట్టి కొంచెం వాళ్ళకి ఇంటర్వ్యూ జరుగుతున్న మాట అయితే వాస్తవం మేడం. దీని విషయానికి వస్తే, సైలెన్సర్ విషయానికి వస్తే, దీనికి కొన్ని మెరుగులు అయితే అద్దారు. Yes, yes. ఏమేం చేసేంటారు? దీనికి యాక్చువల్ గా ఫస్ట్ ఇవన్నీ రస్ట్ వచ్చేసి మేడం వాస్తవానికి. Okay. వీటన్నిటిని నీట్ గా క్లీన్అప్ చేయించేసి మంచిగా పెయింటింగ్ కొట్టించేసి అట్రాక్షన్ కోసం కదా ఒక చిన్న సింబాలిక్ గా ఉండడం కోసం ఈ రేడియం స్టిక్కరింగ్ చేయించడం జరిగింది. కొంత కలరింగ్ కూడా చేయించడం జరిగింది. దీని టాప్ లో కూడా ఒక బ్లింకర్ లైట్ పెట్టాలనే ఆలోచన కూడా ఉంది. Okay. యాక్చువల్లీ ఈ రోజు పవర్ కూడా ఇచ్చిన అయితే టెక్నీషియన్ లేక ఆగిపోయింది. సో దాన్ని కూడా చేసి ఒక అటెన్షన్ గ్రాప్ చేసేసి డిస్కషన్ నడవాలి. మాకు ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ లో డిస్కషన్ నడవాలి. దీని ఏదో మేము అడ్వర్టైజ్ చేద్దాము, మా ఉద్దేశం కోసం చేసింది కాదు, ఇది ఎందుకు పెట్టారు అన్న కాన్సెప్ట్ ప్రజలకు వెళ్ళగలిగితే మేము కొంతవరకు రీచ్ అవుతాం అని చెప్పి మా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించారు. మీ టైం ని స్పెండ్ చేయడమే కాకుండా అంటే అవేర్నెస్ కోసం కూడా మీలో మీ టైం లో కొంత భాగాన్ని స్పెండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, విన్నారు కదండి. అంటే ఈ జంక్షన్ అనే కాదు, ఏ జంక్షన్ లో అయినా కూడా ప్రమాదాలు జరిగే సూచనలను వీళ్ళు అవేర్నెస్ కింద తీసుకొని వచ్చి ప్రజలను అప్రమత్తం చేయడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది మాత్రం అశోక జంక్షన్ లో ఇలాగే అన్ని చోట్లలో పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. రోడ్డు విషయాల గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది, మద్యపానం గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. ఏదేమైనా మన జాగ్రత్తల్ని కూడా మనం అమలు పరుచుకుంటే ఇట్లాంటి అవసరాలు కూడా ఉండవు కదండి. కాకపోతే ఇలాంటి అవేర్నెస్ తీసుకురావడం అనేది గొప్పతనం కాబట్టి వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి సుమన్ టీవీ ఇక్కడ దాకా రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.